వెల్కమ్ టు ఆహార వీధిలో. మన ఆహార వీధిలో ప్రతి వారంలానే ఈ వారం కూడా ఒకసారి కొత్త ప్లేస్తో మీ ముందుకు వచ్చేసింది. ఈరోజు మనం ఎక్కడున్నాం తెలుసా అండి? యూసుఫ్గూడలో ఉన్న కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం. మన జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈరోజు నేను మీకు మంచి బ్రేక్ఫాస్ట్ సెంటర్ని చూపించబోతున్నాను. కానీ అంతకంటే ముందు ఇక్కడ ఏదో ఎనర్జీ డ్రింక్ ఉంది, అదేంటో కూడా ఒక చూపు చూసేద్దాం పదండి. మనందరికీ బాగా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది కదండి. మార్నింగ్ లేచిన తర్వాత జాగింగ్, వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ అని చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ చేసిన తర్వాత బాడీ టయర్డ్ అయిపోతుంది. వెంటనే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? నన్ను అడిగితే నేను చెప్పేస్తాను కదా. ఒకసారి ఒక లుక్ వేసుకుని వచ్చాడు. కమాన్ కమాన్. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు రవీందర్. ఈ మైక్ మీరే తీసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫుల్ హంగామాగా ఉంది ఇక్కడ. అసలు ఏంటి, ఏం దొరుకుతుంది ఇక్కడ? రాగి మజ్జిగ వేసి మిక్స్ చేసి ఒకటి ఇస్తాం మేడం, జ్యూస్ లాంటిది. అది హెల్తీగా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి పొద్దున వచ్చి వాకింగ్ చేసుకునే వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఓకే, నేను ఒకసారి వెళ్ళి చూడనా? అఫ్కోర్స్ మేడం, ఒకసారి తప్పకుండా. హలో, ఏం పేరు? మహమూద్. మహమూద్, ఇదేం జావా? జొన్న జావా మేడం. ఒకసారి చూపివా. ఓ, వేడి వేడిగా ఉంది. ఓకే, జొన్న జావా. ఇంకా ఇందులో ఏమేమి కలుపుతున్నావు? మజ్జిగ మేడం. మజ్జిగ, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నిమ్మకాయ, క్యారెట్, బీట్రూట్, ఆనియన్, కొత్తిమీర. అందులో ఏముంది? ఇది రాగి జావా మేడం. ఓకే, రాగి జావా. ఈ మూడు కలిపేసి మిక్స్ చేసి ఇస్తున్నారు. ఓకే, 2 రకాల వెరైటీస్ దొరుకుతాయి మనకి. రాగి జావా రెడీ అయిపోయింది. వేడి వేడిగా అంటే హెల్దీ రాగి జావా రెడీ అయిపోయిందండి. చెప్తున్నా కదా, రోజు మనకుండే ఫుడ్ హ్యాబిట్స్కి ఏదేదో తింటూ ఉంటాము కదా. టయానికి ఫుడ్ ఉండదు, అలసిపోతూ ఉంటాము, మన ఎనర్జీ లెవెల్ పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక గ్లాస్ ఇది తీసుకున్నారనుకోండి, నాలాగా చంగు చంగు మన ఎగురుతారనమాట. సూపర్. పర్లేదు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, ఎనర్జీ డ్రింక్ తాగేసాం. అసలు మన డే స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా స్టార్ట్ అవుతుంది? బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినేస్తే ఒక పని అయిపోతుంది కదా. మరి ఎక్కడో నేను చూపించేస్తాను. వెళ్దామా? పదండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఇప్పుడు నేను రూట్ చెప్తాను, మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో కృష్ణకాంత్ పార్క్ నుంచి మనం ఇలాగే కళ్యాణ్ నగర్ చౌరస్తా వస్తుంది. సో అక్కడి వరకు ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. కృష్ణకాంత్ పార్క్ని ఆనుకొని, అంటే దాని పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఈ సాయిబాబా టెంపుల్ చాలా చాలా ఫేమస్. చూసారా క్రౌడ్ కూడా ఎలా ఉన్నారో? సో ఇప్పుడు ఒక సిగ్నల్ వస్తుంది ఇక్కడ మనకి. ఈ సిగ్నల్ ఏంటంటే, ఈ సిగ్నల్ నుంచి స్ట్రైట్కి వెళ్తే జేజే హాస్పిటల్ వస్తుంది. ఎర్రగడ్డ వెళ్తాము. లెఫ్ట్ వెళ్తేనేమో మోతీనగర్, బోరబండ వెళ్తుంది. మనం రైట్ వెళ్ళాలి. రైట్ అంటే ఎస్ఆర్ నగర్ సిగ్నల్, ఎస్ఆర్ నగర్ చౌరస్తా వస్తుంది. మనం రైట్ వెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్తున్నాం అన్నమాట. కళ్యాణ్ నగర్ చౌరస్తాలో రైట్ తీసుకున్నాం కదా. రైట్ తీసుకోగానే మళ్ళీ మనం ఎస్ఆర్ నగర్ సిగ్నల్ వరకు వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఎస్ఆర్ నగర్ సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకోగానే మనకి ఇమీడియట్ గా ఒక రైట్ ఉంటుంది ఇక్కడ. అటు సైడ్ యూటర్న్ చేసుకోవాలి రైట్ నుంచి. సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. ఇమీడియట్ గా రైట్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్ గా వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇందాక నుంచి అనుకుంటున్నారు కదా, బాగానే ఉంది, టిఫిన్స్కి వెళ్తున్నాము, రూట్ చెప్తుంది, ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తుంది అంజలి అనుకుంటున్నారు కదా. చెప్తా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మనకి అమీర్పేట అనగానే టక్కుని గుర్తుకొచ్చేది ఏంటి అంటే, అమీర్పేటలో ఏంటి ఫేమస్? షాపింగ్ ఫేమస్. అలాగే సత్యం థియేటర్ చాలా చాలా ఫేమస్ కదా. సో సత్యం థియేటర్ దగ్గర అమేగా అని టిఫిన్స్ హోటల్ ఉంది. సో అక్కడ టిఫిన్స్ చాలా 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 ఫేమస్ అండి.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్. ఎస్ఆర్ నగర్ పిఎస్ అంటే ఈ ఏరియాలో చాలా చాలా ఫేమస్. అంటే ఈజీగా అంటే మనం నోటెడ్ ఎక్కడున్నావు ఈ ఏరియాలో ఎక్కడున్నావు అని చెప్పగానే టక్కని ఇది ఒక ప్లేస్ అనమాట గుర్తొచ్చేది. ఇక్కడ సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళకుండా రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి సిగ్నల్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ తీసుకుంటే సనత్ నగర్ అటు వెళ్ళిపోతాము. బాల్ నగర్, సనత్ నగర్ అటు. మనం సత్యం థియేటర్కి వెళ్ళాలి కాబట్టి మనం రైట్ తీసుకున్నాం అనమాట. సో నేను చెప్పాను కదండి ఇందాక అమీర్పేట అంటే ఫస్ట్ సత్యం థియేటర్ గుర్తుకొస్తుందని చెప్పి. సో ఇదిగో ఇదే సత్యం థియేటర్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే కార్ పార్క్ చేసి మీకు అమేగా హోటల్ని చూపించబోతున్నా. సో ఇదేనండి నేను చెప్పిన అమేగా. ఒకసారి ఒక జూమ్ చేసుకోండి. చూసారా ఎంత క్రౌడెడ్గా ఉందో. నేను ఎప్పుడు మీకు బెస్ట్ ప్లేస్నే చూపిస్తాను. ఒకసారి నాకు థ్యాంక్ యూ చెప్పుకోండి. శబాస్ శబాస్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి లోపలికి వెళ్ళి ఇక్కడ దొరుకుతున్నవి ఏంటో ఒకసారి చూసేద్దామా? పదండి. చూసారా రాగానే మనకి ఇక్కడ ఎంత పెద్ద మెనూ కనపడుతుందో. మెనూ అయితే చాలా ఫుల్గా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పర్సన్ని తీసుకొని అసలు ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. పదండి. హాయ్ అండి, మీ పేరు? వెంకట్. వెంకట్ గారు, మీరు ఇక్కడ ఏంటి? క్యాషియర్ అండి. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే బెస్ట్? మా కజిన్ మాట్లాడతాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు అర్థమైంది. అంటే క్యాషియర్ కదా, ఆయన క్యాష్తోనే బిజీగా ఉంటారనమాట. సో ఓకే, ఎవరు ఒకసారి పిలుస్తారా? మీ పేరు? కృష్ణకాంత్. కృష్ణకాంత్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. సో కృష్ణకాంత్ గారు, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏం తినమంటారు? అసలు ఏంటి మన హోటల్లో స్పెషల్? ఆల్రెడీ మా క్యాషియర్ గారు చెప్పారు. మా హోటల్ స్పెషాలిటీస్ ఏంటంటే దోశ సార్. దోశ. ఓకే. గీ దోశ, పన్నీర్ బటర్ పన్నీర్ దోశ, గీ కారం దోశ, పాలక్ పన్నీర్ దోశ, చీజ్ దోశ, బేబీ కార్న్ దోశ, మష్రూమ్ దోశ, వెజ్ దోశ. వెజ్ దోశ అంటే అన్ని వెజిటబుల్స్ ఉంటాయా? ఓకే. సో ఇది ఇప్పుడు నన్ను ఏం ఆర్డర్ చేయమంటారు? బేబీ కార్న్ దోశ, మష్రూమ్ దోశ, పాలక్ పన్నీర్ దోశ. సో అయితే నేను ఆర్డర్ చేసి తినేస్తాను. ఓకేనా? సో ఆర్డర్ చేసి తిందాం. కానీ అంతకంటే ముందు మనం ఏం చేస్తాం? ఒకసారి కిచెన్లోకి వెళ్ళి వాళ్ళు అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి తెలుసుకొని మన ఆర్డర్ని మనమే తెచ్చుకుందాం. లెట్స్ గో. చూసారా నా సెటప్ అంతా మారిపోయింది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ స్పెషల్స్ ఏంటో చూసేద్దాం. రెడీ. హలో, ఇంకోసారి గట్టిగా హాయ్, గుడ్ మార్నింగ్. కాదు, ఇక్కడ ఫుడ్డే కాదండి, రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. సో ఒకసారి మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం ఇచ్చిన ఆర్డర్ని మనమే చక్కగా మన ఎదురుగా చేయించుకొని తిందాం. రండి. మనం ఇందాక అనుకున్నాం కదా ఏమేమి దోశలు అయితే బాగుంటాయి. ఇప్పుడు నేను టేస్ట్ చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం దోశ వేపిద్దాం చెప్పండి. ఇప్పుడు గీ కారం దోశ అండ్ పన్నీర్ దోశ. గీ కారం దోశ, పన్నీర్ దోశ. ఓకే, ఒకసారి అది ఎలా వేస్తున్నారో చూసి నేను టేస్ట్ చూసి చెప్తాను. ఓకేనా? కానీ నేనే ఆర్డర్ చేస్తాను. అన్నా ఏక్ గీ కారం దోశ అది కాదు, ఇలాగే ఆర్డర్ చేస్తారు. ఏక్ మసాలా దోశ అంటారు, అలాగే గీ కారం దోశ. ప్లెయిన్ దోశ వద్దు, నాకు గీ కారం దోశ కావాలి. నా పేరు శంకర్. శంకర్, మీరు దోశలో అంటే దోశ స్పెషలిస్టా? ఏమేమి దోశలు బాగా వేస్తారు? రావు దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, బటర్ మసాలా అన్నీ వేస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే మనం అమేగా పేరు చెప్పగానే ఇక్కడ రవ్వ దోశ కూడా చాలా చాలా ఫేమస్ అండి. అంటే హాట్ కేక్లో వెళ్ళిపోతుంది. సో అంత బాగా వేస్తున్నారు కాబట్టి సూపర్. మీరు ఈరోజు నేను కూడా ఎలా వేస్తాను దోశ? బాగా వేస్తాను. ఎన్ని మార్కులు ఇవ్వచ్చు నాకు? తాలియా అయ్యిందా దోశ? సో నా గీ కారం దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక దోశ వేయించుకుందాం, పన్నీర్ దోశ. ఆ పన్నీర్ దోశ కూడా అయిన తర్వాత పాపం వీళ్ళందరికీ డిస్టర్బెన్స్ లేకుండా నేను హాయిగా తినాలి కాబట్టి బయటకు వచ్చేస్తాను. సో నేను ఎప్పుడైతే పన్నీర్ దోశ వేసిన తర్వాత బయటకు వెళ్ళిపోతాను. చూసారా ఎంత అంటే వాటర్ లాగా ఉందో, కానీ ఇది వేసి మీరు దోశ తీస్తారా ఇప్పుడు? ఓ నో.
దోశ కూడా రెడీ అయిపోతుంది. పన్నీర్ దోశ కూడా రెడీ అయిపోయిందండి. పన్నీర్ దోశ గీ కారం దోశ రెండు రెడీ అయిపోయాయి. నేను ఏమాత్రం వెయిట్ చేయలేను, అర్జెంట్గా టేస్ట్ చూడాలనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ స్పెషల్స్ ఏంటో మనం తెలుసుకోవాలి కదా. సో అందుకని మన అమోఘ స్పెషల్ ఏంటంటే అమోఘ స్పెషల్ దోశ అండి. ఇది కూడా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది. నేను ఎంక్వైరీ చేసే వస్తాను కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇంకొక 2 దోశలు ఆర్డర్ చేసి బయటకు వెళ్ళిపోతాం. సో వచ్చిన తర్వాత అన్నీ కలిపిస్తాం, ఓకేనా? చూసారా అండి, కారపొడి అమోఘ దోశ అమోఘంగా ఉండడానికి రీజన్ అయినటువంటి కారపొడి. జనరల్గా మనం ఏదైనా ప్రత్యేకత ఉందంటే దాని రెసిపీని అసలు ఓపెన్ చేయరు. కానీ ఈరోజు నేను మీకోసం చాలా కష్టపడి ఏం కలిపితే ఆ దోశకు అంత టేస్ట్ వస్తుందో చూపిస్తున్నాను. చూడండి, ఇది ఎలా ఏంటి అని మాత్రం నన్ను అడగండి. ఇది తినాలంటే మాత్రం ఇక్కడికే రండి. చంపేసింది అమోఘ దోశ, నన్ను చంపేసింది నిజంగా అండి. అందంగా హీరోయిన్స్ చూస్తేనే కాదు, నాకు ఇలా మంచి ఫుడ్ చూసినప్పుడు కూడా ఇలా పాటలు వచ్చేస్తుంటాయి అనమాట. మరి ఏమాత్రం మాటలతో టైం వేస్ట్ చేయకుండా ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేద్దాం. పాపం వీళ్ళకి కొంచెం ఫ్రీ కల్పిద్దాం, మనం బయటకు వెళ్ళిపోతాం. చలో నిజంగా నా లక్ అండి. జనరల్గా మనం ఆర్డర్ చేస్తాం. నేనైతే కిచెన్లోకి దౌర్జన్యంగా వెళ్ళిపోయి నా దోశలు నేనే వేయించుకొని మరీ తీసుకొస్తున్నాను. వా, నైస్ ప్లేస్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మనమే వెళ్ళి కిచెన్లో చేయించుకున్నటువంటి మన దోశల్ని టేస్ట్ చూద్దాం. సో ముందైతే అమోఘ స్పెషల్ దోశ టేస్ట్ చూస్తున్నాను. ఆహా, అమోఘ దోశ అమోఘంగా ఉంది. జనరల్గా నేను ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు చెప్పారు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే అమోఘ దోశ చాలా చాలా స్పెషల్ అండి, హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంది అని. అలా ఎందుకు చెప్పారో నాకు అర్థమైంది. ఏం తెలుసండి, ఈ దోశలో ఉన్న స్పెషల్ జనరల్గా కారం వేశారు. సో కారం వల్ల కొంచెం స్పైసీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదో కారపొడి, స్పెషల్గా ఒక కారపొడి వేశారు. ఆ కారపొడి అండ్ మళ్ళీ ఏంటంటే మనం తింటున్నప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా వస్తున్నాయి. అండ్ మసాలా కావాలి కదా చాలామందికి, ఏంటంటే మసాలా అంటే స్టఫింగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది. ఆ స్టఫింగ్ ఏంటంటే ఆలు. సో ఆలు వల్ల తినేటప్పుడు ఏంటంటే ఇలా అమోఘమైన ఒక టేస్ట్ ఉందని చెప్పాలి. చాలా 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 బాగుంది. అండ్ దాంతోపాటు కొంచెం వీళ్ళు పైన బటర్ ఇచ్చారు. అసలు దీనికి చట్నీ కూడా అవసరం లేదు, ఆ బటర్లో తింటేనే. గీ కారం దోశకి పేరు పెట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కిచెన్లో చూశాను కదా, చక్కగా గీ వేశారు. కారం కూడా వీళ్ళు రెడీ చేస్తారండి. అంటే మసాలాలు దాన్ని బట్టే ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంది. మరి ఏమేమి మసాలాలు యాడ్ చేశారో దీంట్లో కానీ నాకు తెలిసి పండు మిర్చి ఇవన్నీ ఉన్నట్టున్నాయి. దానికి తోడు కొంచెం ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ కూడా వేశారు. గీ కారం దోశ సూపర్గా ఉందండి. చాలామంది అనుకుంటారు కదా మసాలా లేకుండా ప్లెయిన్ దోశ తినాలి, అలా అని మరీ ప్లెయిన్గా కాకుండా కొంచెం స్పైసీగా మసాలా లాగా ఉంటే బాగుంటుంది, అంటే హెవీగా కాకుండా అనుకున్న వాళ్ళకి ఈ దోశ పర్ఫెక్ట్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఏంటంటే గీ వేస్తే ఆటోమేటిక్గా దోశ టేస్టే మారిపోతుంది. అందులో వీళ్ళు ఆ మసాలాతో పాటు గీ వేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. ఈ టేస్ట్ని చాలామంది ఎంజాయ్ చేస్తారండి. అండ్ ఇంకోటి ఏంటంటే చట్నీస్ కూడా పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ ఇచ్చారు. అల్లం చట్నీ అయితే చాలా 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 బాగుంది. చాలామందికి ఇష్టపడతారు అల్లం చట్నీ తింటే, కానీ ఈ అల్లం చట్నీ ఏంటంటే డిఫరెంట్గా ఉంది. కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా, కారంగా, డిఫరెంట్గా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ 2 దోశలు నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకేముంది నెక్స్ట్ అనుకుంటున్నారా? అదే
మనం ఇందాక పన్నీర్ దోశ ఆర్డర్ చేసాం కదా, ఆ పన్నీర్ దోశ కూడా ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. పన్నీర్ దోశ, థ్యాంక్ యూ. పన్నీరు అండ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ చాలా బాగున్నాయండి. నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ ఏంటంటే పన్నీర్ తిన్నారనుకోండి, మనకి నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో చికెన్లో కానీ వీటిలో అవన్నీ మనకి పన్నీర్ ద్వారా వస్తుంది. సో పన్నీర్ చాలా చాలా మంచిది. సో ఇప్పుడు ఇవన్నీ తిన్నాను కాబట్టి నా పొట్ట ఫుల్ అయిపోయింది. ప్లేస్ అయితే చాలా బాగుంది, టేస్ట్ ఇంకా అదిరిపోయింది. నాకైతే ఈరోజు పండుగ అండి, నా పొట్ట ఫుల్ అయిపోయింది. గ్యాప్ దొరికితే హాయిగా పక్కేసేస్తాను. సో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, నేను ఎప్పుడు మంచి ప్లేస్లో చూపిస్తూ ఉంటాను. నేను ముద్ర వేశానంటే రాజమౌళి గారి ముద్ర అని. సో కానీ మీకోసం మీరు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఏం చేస్తాను, ఎస్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఈ క్రౌడ్తో కూడా అసలు ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉన్నాయని మీకు చెప్పిస్తాను. ఎస్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిస్తాను అని చెప్పి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన అడిగేదాం పదండి. మీ పేరండి? నా పేరు విశ్వనాథ్ రామమ్మ. విశ్వనాథ్ గారు కాశీ విశ్వనాథ్. రెగ్యులర్గా వస్తుంటారండి ఇక్కడ? ఆల్మోస్ట్ రెగ్యులర్. ఓకే. సో ఏం బాగుంటుందండి ఇక్కడ టిఫిన్స్లో? ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ బాగానే ఉంటాయమ్మా. టేస్ట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. క్వాలిటీ అండ్ రేట్స్ ఆల్సో 20% లెస్ కంపేర్ టు అదర్ మార్కెట్స్ ఆల్ ఓవర్ ద సిటీ. క్వాలిటీలో మాత్రం వాళ్ళకంటే బెటర్ ఇది. క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. ఓకే. మీరు ఏంటి బాగా ఇష్టం అంటే ఏ దోశలా ఏం తింటారు మీరు బాగా ఇక్కడ? ఇక్కడ సెట్ దోశ బాగుంటుంది, ఊతప్పం బాగుంటుంది, రవ్వ దోశ బాగుంటుంది, పూరి కొడుతున్నాను, ఇడ్లీ కంపల్సరీ తింటాను. సో ఇక్కడ కదిపితే మొత్తం లిస్ట్ అంతా చెప్పేలా ఉన్నారు, అంటే రెగ్యులర్ గా వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ ఏమేమి టిఫిన్స్ దొరుకుతాయి? టీ స్పెషాలిటీ, టీ మాత్రము అసలు పెద్ద క్యూ ఉంటుంది ఆల్మోస్ట్ చాలా సార్. అదే మేము అన్ని స్పెషల్ గా చూపిస్తాం కాబట్టి నేను టీ దగ్గరికి కూడా వెళ్ళి ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉంది అని తాగి చూసి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. టీ ఈజ్ ఆల్సో వెరీ టేస్టీ. సో డెఫినెట్లీ అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ రీసెంట్లీ పెట్టారు అనుకుంటా, 6 months బ్యాక్ అనుకుంటాను. వాళ్ళు అట్రాక్టివ్ కొన్ని స్టూడెంట్స్కి రీజనబుల్ రేట్స్లో ఉన్నది. ఎక్కడ బయట ఎక్కడికి పోయినా కూడా నీకు మినిమం 100 రూపీస్ పెట్టని కడుపు నిండదు, ఇక్కడ 50 రూపీస్తో కడుపు నిండిపోద్ది. గ్యారంటీ. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? వలి. ఫలి. ఏం చదువుతున్నారు? నేను ఎంకమ్. ఏంటి మీ అంబిషన్ ఏంటి? అంబిషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలండి. ఓకే. సో కానీ మీకు బాగా దగ్గర ప్లేస్ అనుకుంటా ఇది, మీ అడ్డానా? ఆల్మోస్ట్ అడ్డానే చెప్పాలి. ఓకే. ఏం టిఫిన్స్ బాగుంటాయి ఇక్కడ? మీకేంటి ఇష్టం? ఇక్కడ దోశ వెరైటీస్ బాగుంటాయి. దోశ ఇడ్లీ వడ అన్నీ బాగుంటాయి. ఏమని చెప్పాలి? ఏం తినాలని కన్ఫ్యూజన్ లో ఉంటారంట. సో ఎక్కువ గ్యాంగ్ తో ఇక్కడే హల్చల్ ఎక్కువ ఇక్కడే. చూసారా, 3 రోజెస్ లాగా 3 బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. ముగ్గురు అంటే ఎవరు అనుకుంటున్నారా? నేను కూడా, మేము ముగ్గురం. మీ పేరు? ప్రియా. ఏం చేస్తున్నారు? అమ్మ డాక్టరా? దేవుడా, ఇట్లా కొంచెం కోతగానే ఉన్నట్టు. అసలు మిమ్మల్ని చూస్తే నేను స్టూడెంట్ అనుకున్నాను. లేదండి, అమ్మ డాక్టర్. ఐ హావ్ జస్ట్ కంప్లీటెడ్ మై MBBS ఫ్రమ్ రష్యా. ఓకే, కాబోయే డాక్టర్ అని చెప్పాలన్నమాట. ఓకే. కాదు, అసలు అమ్మాయిలు అందరం కాపాడుకోవడం కోసం జ్యూస్ తాగలు కానీ మీరేం చాయ్ తాగుతున్నారు? Actually, everything to a limit is not bad. Even tea, it contains caffeine, but it's not bad. To some extent, మీరు తాగొచ్చు, పర్వాలేదు. డాక్టర్స్ కదిపితే డాక్టర్స్ లాంగ్వేజ్ లో చెప్తారు కదా డాక్టర్. కాదండి, ఐ మీన్ ఫుడ్. నాకు అర్థమైందండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని నాకు అర్థమైంది. సో ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయండి. వీ ఆల్వేస్ కమ్ హియర్, ఎవ్రీ మార్నింగ్ వీ కమ్ హియర్ టు హ్యావ్ అ టిఫిన్స్. అండ్ ఎస్పెషల్లీ ఒక తెలుగు ఫ్లేవర్ ఒకటి ఉంటుంది అందులో. ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ కాశీ. అవునా? యా, సో ఐ లైక్ ఇట్ ఓవర్ హియర్. ఓకే. తెలుగు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం అంట. నాకు తెలుసండి, అంజలి చూపించే ప్లేసెస్ ఎప్పుడు బోర్ కొచ్చావు యానా? సో రెగ్యులర్ ఇక్కడ వస్తూ ఉంటారు. బాగా నచ్చింది టేస్ట్. యా, అండ్ ఐ లైక్ దిస్ చాయ్ అ లాట్. yes, we start our day with this basically. అది సంగతి అన్నమాట. టీతోనే రోజు మొదలవుతుంది మాది. థ్యాంక్ యూ. అమోఘ హోటల్లో టిఫిన్స్ అమోఘంగా ఉన్నాయి కదండి, అందరూ చెప్పారు, మనం విన్నాము. కానీ ఈ అమోఘాన్ని స్థాపించినటువంటి స్థాపకులు త్రిమూర్తులు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరండి? శంకర్. సుధాకర్ గారు. సబిత గారు. ఇంత తక్కువ టైంలోనే ఇంత క్రౌడెడ్గా ఉన్నారు, అసలు ఏంటి మీ సీక్రెట్? ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ
అదే మా సీక్రెట్. నిజంగా అండి, నేను ఎవరిని కనిపించినా ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ చాలా హైజీనిక్ గా ఉంటుంది, రేట్ చాలా తక్కువగా ఉంటుంది, టేస్ట్ చాలా క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే అంటే క్వాంటిటీ మెయిన్. ఈ ఏరియాలో ఎక్కువగా హాస్టల్స్, కాలేజెస్, ఎక్కువ యూత్ ఎక్కువ ఉంటారు. సో అలాంటప్పుడు ఇంట్లో దొరికే ఫుడ్ లాగా ఉండాలి, అలానే క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ కూడా ఉండాలి. సో అవి మీరు మెయింటైన్ చేస్తారు. సో మీరు చెప్పండి సబిత గారు, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారా? మీరు మీ హస్తం ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఎక్కువగా మనకి ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి ఎక్కువ గ్రిప్ ఉంటుంది. యాక్చువల్గా ప్రతి చోట చాలా కేర్ తీసుకుంటామండి. మెయిన్ క్వాలిటీ క్వాంటిటీ మాది మెయిన్ మోటో కాబట్టి నీట్నెస్. సో ఇవన్నీ వాళ్ళ వెనకల ఉండి అన్నీ చూసుకుంటూ ఉంటామండి. ఓకే, అసలు ఏంటంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ 5 నుంచి ఓపెన్ అవుతుందండి. మార్నింగ్ 5 నైట్ 12. మంచి టేస్టీ ఫుడ్ అందిస్తున్న మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీ హోటల్ ఇంకా చాలా చాలా పెద్దగా అవ్వాలి, మళ్ళీ మేము రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కడుపు నిండా తినేసామండి. తిన్న తర్వాత వేడివేడిగా ఒక టీ తాగితే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. ఈ అమీర్పేట్ ఏరియాలో ఇక్కడ టీ చాలా 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 స్పెషల్. మరి మనం కూడా ఒక టీ తాగేద్దామా? పదండి. హాయ్. హాయ్ మేడం. ఏం పేరు? రమేష్ మేడం. రమేష్ 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 ఒకసారి వీళ్ళు చూపించండి. మరి రమేష్ గారికి ఒక జూమ్ వేసుకోండి. ఎందుకు చెప్పాలా? రమేష్ గారు టీ కోసం అమ్మాయిలు పొద్దున్నే నిద్ర లేవగానే ఇక్కడికే వచ్చేస్తున్నారు మిమ్మల్ని చూడడానికి. అవునా? అవును మేడం. అవును మేడం, ఎంత సిగ్గుపడలేదు. ఏంటి ఏమేమి టీలు ఉన్నాయి? లెమన్ టీ, కాఫీ, బూస్ట్, ఆల్రిష్, బాదం స్పెషల్ టీ మేడం. అంటే చెప్పొచ్చు, ఏం కావాలి ఆర్డర్ చేయండి, జస్ట్ ఆర్డర్ చేయండి అంతేనా? కానీ ఇక్కడ టీ చాలా ఫేమస్ కదా, నాకు టీ ఇస్తారా? ఓకే. బా, క్షణంలో టీ రెడీ. రమేష్ అన్న ఫుల్ బిజీ, ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నాను అనుకోండి, అంతే సంగతి. బయటకు వచ్చి టీ తాదాం. టీయా అదిరిపోయిందండి. నిజంగా టిఫిన్స్ అంటే టిఫిన్స్కి మించి ఏది బాగుందని చెప్పడం నాకే కష్టంగా ఉంది. పొద్దున అమ్మాయిలందరూ క్యూ కడుతున్నారంటే తప్పే లేదు అసలు. కానీ బోల్డ్ అంత పని చేసి అలసిపోతుంటాం కదా, అప్పుడు వేడివేడిగా ఒక టీ తాగితే మన అలసట అంతా తగ్గిపోతుంది. నిజంగా మీకు మంచి టీ కావాలనుకుంటే ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చేయండి అమోఘాకి. నిజంగా అద్భుతంగా ఉంది టీ, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి ఆహార వీధిలో. నేనైతే ఫుల్గా తినేసాను, పండగ చేసుకున్నాను. చాలా 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 బాగున్నాయి. ఎంత బాగున్నాయి తెలియాలంటే మీరు కూడా ఒకసారి ఇటు వచ్చేసేయండి. సో నెక్స్ట్ వీక్ మరో కొత్త ప్లేస్తో, టేస్టీ ఫుడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్స్ అంజలి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.